రాజుగారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రజలు కోరుకుంటున్నది, ప్రజలు అడుగుతున్నటువంటిది, మీడియాని అడుగుతున్నటువంటిది, ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటిది, అల్లు అర్జున్ అడుగుతున్నటువంటిది ఒక ప్రశ్న ఏంటంటే, తప్పు ఎవరిది? ఈ అంశం మొత్తంలో తప్పు ఎవరిది? అసలు ఎవరిది తప్పు? అల్లు అర్జున్ తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, పోలీసుది తప్ప, ముఖ్యమంత్రి తప్ప, లేక మీడియా తప్ప? ఎవరిది తప్పు? సినిమా థియేటర్ తప్ప, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళది తప్ప? అసలు ఎవరిది తప్పు అనేటువంటి ప్రశ్న. ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే, నెంబర్ 1, సినిమాకి బెనిఫిట్ షో వేసుకుంటాము అని అడిగింది ఎవరు? అడిగినటువంటి ప్రొడ్యూసర్స్ది తప్ప, బెనిఫిట్ షో వేసుకోమని పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానిది తప్ప, టిక్కెట్లు ధరలు పెంచమని అడిగినటువంటి సినిమా వాళ్ళది తప్ప, ప్రొడ్యూసర్ టిక్కెట్ ధరలు పెంచినటువంటి ప్రభుత్వానిది తప్ప, సినిమాకి షోలకు ప్రదర్శనలకి అంటే సినిమా ముందు ప్రీ రిలీజ్ షోలు కానీ లేదా ఇవన్నీ జరిగినటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వం. మరి థియేటర్కి సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అంటున్నారు, మరి పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. మరి పర్మిషన్ ఇవ్వనప్పుడు అతను వస్తుంటే రాకుండా ఆపాల్సింది ఎవరు? మరి లోపలికి తీసుకువెళ్ళింది ఎవరు? లోపల కూర్చోబెట్టింది ఎవరు? మరి అక్కడికి రావటం అల్లు అర్జున్ తప్ప, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళి పోలీసులే కూర్చోబెట్టడం తప్ప, ఎవరిది తప్పు? ఆ సంఘటన జరగకుండా ఆపాల్సింది అల్లు అర్జునా, లేక ఆ సంఘటన జరగకుండా ఆపాల్సింది పోలీసులా? అక్కడ క్రౌడ్ అంతకుండా మంది రాకుండా చూడాల్సింది అల్లు అర్జునా, లేక పోలీసులా? ఎవరిది తప్పు? ఈ తప్పులన్నిటికీ సంఘటన జరగకుండా చూడాల్సింది ఎవరు? సంఘటన బాధ్యులు ఎవరు? దానికి అల్లు అర్జున్ బాధ్యులా, పోలీసులు బాధ్యులా, సంజయ్ థియేటర్ బాధ్యులా, ప్రభుత్వం బాధ్యులా, ముఖ్యమంత్రి గారు బాధ్యులా? ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో మరి అల్లు అర్జున్ అలా మాట్లాడటం తప్ప, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం తప్ప, లేదా మంత్రులు ఆ విధంగా మాట్లాడటం తప్ప, లేక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం తప్ప, ఎవరిది తప్పు? అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం తప్ప? ఇలా ప్రతి విషయంలో ఎవరిది తప్పు అని అంటే 100% అల్లు అర్జున్ది తప్పు, ప్రభుత్వానిది తప్పు, పోలీసులది తప్పు, సంజయ్ థియేటర్ది తప్పు, అందరిది ఎంతో కొంత అందరి పాత్ర ఉంది. ఈ సంఘటన జరగకుండా చూడాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థది బాధ్యతే. కానీ ఈ మొత్తం ఎంటైర్ వ్యవస్థ బాధ్యత మొత్తం అల్లు అర్జున్ హీరోగా ఉన్నారు కాబట్టి, ఆయన అక్కడ రావడంతో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆయనది బాధ్యత అని అంటున్నారు. ఈరోజు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మంత్రి సీతక్క గారు ఒక కామెంట్ చేశారు. అసలు జై భీమ్ సినిమాకి ఇవ్వాల్సినటువంటి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఉంది కదా బయట, ఒకసారి ప్లే చేయండి. ఒక స్మగ్లర్ పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా ప్రోత్సహించేది. పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. ఇతరుల హెరిటేజ్ భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మానం. వారు అన్నటువంటి అంశం ఏంటంటే, జై భీమ్ లాంటి సినిమాలు ఉన్నాయి, మరి స్మగ్లర్గా ఉండి పోలీసులను అవమానించినటువంటి సినిమాకి, అలాంటి సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు, మరి ఎవరిది తప్పు అని వారు ప్రశ్నించారు. నిజంగా సీతక్క గారు అడిగినటువంటి దాంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే,
ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య తప్పు అయితే వాళ్ళు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఆ రోజు ఆ సినిమాకి ఇవ్వటం మీద కూడా చాలా చర్చ జరిగింది. ఆ సినిమాలో నటనను చూసి ఇచ్చారన్నారు, కానీ అది సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. మరి అదే అంశంలో మరి ఇప్పుడు సీతక్క గారు అన్నట్లుగా సరే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం తప్పు అయితే మరి ఒక స్మగ్లర్గా క్యారెక్టర్గా తీసినటువంటి సినిమాకి బెనిఫిట్ షోలు ఎందుకు ఇచ్చారు? 19 రోజుల పాటు 2000, 3000 టిక్కెట్లు ధరలు పెంచి అమ్ముకోమని ఎందుకు మీరు ఆ సినిమాకు సపోర్ట్ చేశారు? అదేం జైభీం సినిమా కాదే, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమా కాదే, లేదా ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేటువంటి సినిమా కాదే. మరి స్మగ్లర్ సినిమాకి ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు అధిక ధరలు పెంచుకోమని మీరు వెసులుబాటు కల్పించారు? మరి మీ తప్పు కాదా? అంటే ఎవరి తప్పు? అందరిది తప్పే. ఆ సినిమాను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరిది తప్పే. అంటే క్యారెక్టర్ వారేమంటారు, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అది అంటారు, కానీ క్యారెక్టర్ కూడా సినిమాలో కొన్ని పరిమితులు ఉంటాయి అని చెప్పాలి. ఆ సినిమాలో ఇవాళ పోలీస్ శాఖ మొత్తం ఒక అంశం విషయంలో ఆయన స్విమ్మింగ్ పూల్లో ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని తోసి దాంట్లో పాస్ పోయటం అనేటువంటిది ఇప్పటికీ అది పెద్ద వివాదపరమైనటువంటి అంశంగానే ఉంది. మరి అది అందరి మనోభావాలని, పోలీస్ శాఖ మనోభావాలను దెబ్బతీసింది. మరి ముఖ్యమంత్రి గారు ఫోటో దిగటానికి ఒప్పుకోలేదని చెప్పి ముఖ్యమంత్రినే మార్చినటువంటి సినిమా, స్మగ్లర్ మార్చినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమాని మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో సీరియస్గా తీసుకున్నారు రాజకీయ నాయకులు. ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. తప్పు ఎవరిది అంటే అందరిది తప్పేనండి. ఈ విషయంలో ఒకరిది తప్పు, ఒకరు అలా ఇలా అని కాదు. ఈ విషయంలో అందరిది పాత్ర ఉంది, అందరిది తప్పు ఉంది. దీంట్లో పోలీసులు పూర్తిగా నిరపరాధులు కాదు, అల్లు అర్జున్ పూర్తిగా నేరస్తుడు కాదు. అల్లు అర్జున్ది తప్పుంది, ప్రభుత్వానికి తప్పుంది, పోలీసులది తప్పుంది, మరి టికెట్లు ధరలు పెంచడం తప్పుంది, బెనిఫిట్ షోలు వేయటం తప్పుంది, పర్మిషన్లు ఇవ్వటం తప్పుంది. మరి ఇవన్నీ తప్పే ఉంది. ఎక్కడ ఎవరిది ఒకరే దీనికి మొత్తం బాధ్యత అని కాదు. సరే ఏదేమైనా కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పుడు కొత్త రాజకీయ రంగులు దీనికి చేరుకుంటూ ఉన్నాయి. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేసి అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేయాలని ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అల్లు అర్జున్కి కొంత నైతిక మద్దతుని తెలియజేస్తూ వాళ్ళ ప్రకటనలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ వ్యాఖ్యలు కానీ, వాళ్ళ అంశాలు కానీ కనపడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ముందు కొంత స్పీడ్గా వ్యవహరించినప్పటికీ తర్వాత బీఆర్ఎస్ కొంత స్లో అవుతూ వచ్చింది. ఇప్పుడు బీజేపీ అల్లు అర్జున్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ క్రమంలో అల్లు అర్జున్ భవిష్యత్తు ఏంటి? అల్లు అర్జున్కి ఎటువంటి పరిస్థితి నెలకొనబోతుంది? ఎటువంటి పరిణామాలు ఉత్పన్నం కాబోతున్నాయి? అల్లు అర్జున్కి ముందు ఉన్నటువంటి గమ్యం ఏంటి, ఆ గమనం ఏంటి అని అంటే ఇక్కడే కనపడుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ గనక ముఖ్యమంత్రి గారు మరింత టార్గెట్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్కి మరోసారి, బెయిల్ రద్దుకు మరోసారి తన ప్రయత్నాలను కనుక కొనసాగించి ప్రభుత్వం సీరియస్ యాక్షన్లో కనుక దిగితే అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రయాణం రాజకీయ గమనాన్ని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వైపు గమ్యాన్ని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే తనకు మార్గం లేదు. ఈరోజు వాళ్ళ సొంత మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి దీపాదాస్ మున్షీ గారిని, ఇన్ఛార్జి గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఆయనకు పర్మిషన్ లభించలేదు. ఆయనకు ఆ పర్మిషన్ లభించలేకపోవడంతో, ఆ మాట్లాడటం నిరాకరించకపోవడంతో ఆయన బయటకు వచ్చి సైలెంట్గా తన ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి ఇప్పుడు జరగబోతున్నటువంటిది ఏంటి అంటే అల్లు అర్జున్ భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకునేటువంటి అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ నేతలు అల్లు అర్జున్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే విధంగా పావులు కదుపుతారా? లేక ముందు చంద్రశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేయించి తర్వాత అల్లు అర్జున్ గారిని తీసుకొస్తారా? రాజకీయపరమైనటువంటి ఒక చదరంగానికి, రాజకీయపరమైనటువంటి క్రీడకి పుష్ప సినిమా వేదిక కాబోతుందా? ఈ సంఘటనలకి అనేక
రాజకీయ పరిణామాలతో, రాజకీయ కక్షలతో, రాజకీయ వైషమ్యాలతో సినిమా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ చదరంగంలో, ఈ రాజకీయ చదరంగంలో అల్లు అర్జున్ తన స్టెప్ పొలిటికల్ ఎంట్రీకి అవకాశం ఉండబోతుందా అన్నది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ముఖ్యుల్లో కావచ్చు జరుగుతున్నటువంటి ఒక హాట్ కామెంట్. అయితే అల్లు అర్జున్ నేను ఇటువంటి రాజకీయాలకి నేను దూరం అని మెసేజ్ ఇస్తున్నారట. కానీ కాలం ఆయన అటువైపు నడిపిస్తుందా? ఈ సబ్జెక్టు ఇప్పటితో బ్రేక్ అయిపోతే ఏముండదు. సబ్జెక్టు మరొకసారి అరెస్టు, మరొకసారి పరిణామాలకు గనక అడుగులు వేస్తే ఆయన గమ్యం, ఆయన ప్రయాణం మరి ఎటువైపు వెళ్తుంది? బీఆర్ఎస్తో వెళ్తే ఆయనకి ఉపయోగం లేదు, ఎందుకంటే బీఆర్ఎస్కి అధికారం లేదు. మరి బీజేపీ దగ్గరికి వెళితే బీజేపీకి అధికారం ఉంది, కేంద్రంలో పవర్ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయనకి కొంత సేఫ్టీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కొంత సెక్యూరిటీ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అతనికి రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలోనైనా కొంత న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది ఒక పొలిటికల్గా జరుగుతున్నటువంటి చర్చ. సరే, తప్పు ఎవరిది? ఈ ప్రశ్నకి ప్రజల దగ్గర చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అల్లు అర్జున్ సంబంధించి ఈ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి వివాదంలో నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అనేటువంటి విషయంలో మాత్రం అల్లు అర్జున్కి అనుకోకుండా కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఇది సరైనటువంటి చర్య కాదు అని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం కొంత మైలేజ్ తీసుకొని వెళుతున్నటువంటి క్రమంలో ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటంతో అల్లు అర్జున్కి సామాజిక వర్గ మద్దతు పూర్తి స్థాయిలో లేదు నిన్నటి వరకు. ఈ దాడి జరిగిన తర్వాత సామాజిక వర్గ మద్దతు పెరిగింది ఆయనకి. ఇతర సినిమా ప్రముఖుల యొక్క అభిమానుల మద్దతు పెరిగింది. ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఇది ప్రభుత్వం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారే హ్యాండిల్ చేయాలి. ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఎవరైతే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ నవీన్ కావచ్చు, ఇతరులు కావచ్చు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ ఆయన పూర్తిగా నిరాకరిస్తున్నాడు. హీరోకి హెడ్ వెయిట్ తగ్గాలి, అల్లు అర్జున్ హెడ్ వెయిట్ ఎక్కువగా ఉంది, ఇది మంచిది కాదు అని చెప్పి ఆయన తనదైనటువంటి స్టైల్లో, తనదైనటువంటి దీంట్లో తెలియచేస్తున్నారు అనేది ఒకటి బాగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సరే, ఏదేమైనప్పటికీ ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. ఈరోజు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు సమావేశాన్ని నిర్వహించుకొని బెనిఫిట్ షోలు అవసరం లేదు, టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పని వాళ్ళు ప్రకటించారు. మరొక వైపు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంటర్నల్గా చర్చ జరిపి రేపు దీనిపైన కార్యాచరణ ఎలా చేయాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారని, కొంతమంది సినిమా ప్రముఖులు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఒక ఆలోచన చేస్తున్నారని, ఇలాంటివి చాలా 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 చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు ఏమిటనేటువంటి దాని విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ నిప్పులేంది పొగరాదని కొన్ని అంశాల విషయంలో మాత్రం ఇది నడుస్తుంది. ఇప్పుడే మైత్రి మూవీస్ నవీన్ వెళ్ళి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయాన్ని అందించి వచ్చారు. మనకి అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే మైత్రి నవీన్ రవి ఇద్దరు కూడా ఉన్నట్టున్నారు, మనకు అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే అల్లు అర్జున్ కూడా 1 కోటి రూపాయలని ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ధారించుకున్నారని, అయితే ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి బెయిల్
బెయిల్లో ఏంటి, వాళ్ళని బెదిరించటం కానీ, వాళ్ళని కలవటం కానీ, వాళ్ళని లోబర్చటం కానీ, లేదా వాళ్ళని ఒత్తిడి చేయటం కానీ ఇలాంటివి చేయకూడదనేటువంటి అనేక కోర్టు ఆర్డర్లు ఉన్న నేపథ్యంలో అందుకని ఆయన వాటన్నిటినీ కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడానికి కుదరదు. సరే, ఆ నేపథ్యంలోనే ఆయన ₹1 కోటి అల్లు అర్జున్ ఇవ్వాలని అనుకుంటున్నారని ఆయన వర్గాల ద్వారా సమాచారం. అట్లాగే సుకుమార్ ₹50 లక్షలు, ఇప్పుడు మైత్రి రవి ఇచ్చినటువంటి 50 లక్షలు, మొత్తం ₹2 కోట్ల ఒక నిధిగా ఏర్పాటు చేసి ఆ పిల్లవాడి భవిష్యత్తు కోసం ఇవ్వాలి ఒక ట్రస్ట్ ద్వారా అనే దాని విషయంలో ఒక బలమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది ఇప్పటికే సూచనప్రాయంగా అంగీకరించబడింది కానీ కాకపోతే దీని మీద జరుగుతున్న నేపథ్యాల్లో ఇదొక అంశం. మరి సిపి ఆనంద్ గారు నేను జాతీయ మీడియాతోటి మాట్లాడినటువంటి ఒక అంశం, ఒక విషయం కొంత వివాదం అవటం, ఆ వివాదం విషయంలో ఇప్పుడు మరలా ఆయన కూడా ఆ విషయంలో తన అపాలజీస్ తెలియజేశారు. మరి ఏంటి అని అంటే రోజు రోజుకి పరిణామాలు రకరకాలుగా మారుతూ ఉన్నాయి. ఓం గారు ఉన్నారా? ఓం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇంతకీ ఎవరిది తప్పు ఎవరిది? అల్లు అర్జున్ తప్ప, ముఖ్యమంత్రి గారిది తప్ప, సినిమా ఇండస్ట్రీ తప్ప, లేక ప్రభుత్వాన్ని తప్ప, ఎవరి తప్పు? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగానండి. తిలా పాపం ఈ మొత్తం తలా పిడికెడు అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారంలోనండి, ఈ మొత్తం వ్యవహారంలోనండి ప్రతి ఒక్కళ్ళది తప్పు ఉందండి. సహజంగా సార్, నిర్మాతలు అనేవాళ్ళు కోట్లు పెట్టి మేము డబ్బులు పెట్టాం కదా, కాబట్టి అది మాకు వెనక్కి రావాలి అంటే అడగందే అమ్మాయినా పెట్టదు అన్న సంధాన ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో వాళ్ళని అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, ఏదో రకంగా వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారండి. మనం ఫస్ట్లోనే ఒకటి చెప్పామండి, అంటే ఇన్ని రోజులు టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు, అలాగే బెనిఫిట్ షోకి ఇంత రేట్లు పెట్టినప్పుడు మీరు ఆ రోజు అన్నారు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సామాన్య ప్రజలకి లేదా సినిమా ప్రేక్షకులకి అది భారం కదా, ప్రభుత్వాలు కనీసం ప్రజల పక్షాన ఆలోచించవా అని చెప్పి మీరు ఆ రోజున క్వశ్చన్ చేశారండి. కానీ చాలామంది అంటే ఏమన్నారంటే, సరే నిర్మాతల పక్షాన తీసుకున్నప్పుడు వాళ్ళు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశారు, పైరసీ వస్తే మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, లేకపోతే సినిమాకి ఒక ఫ్లాప్ టాక్ వస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు, కాబట్టి ఇప్పుడంతా జరుగుతుంది అదే కదా, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో నెంబర్ ఆఫ్ షోస్ రౌండ్ ద క్లాక్ వేసి వాళ్ళు డబ్బులు వెనక్కి రావడానికి ట్రై చేస్తుంటారు, అందులో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి, సినిమా రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాయని అనుకున్నారండి. కానీ చిత్రంగానండి, ఎప్పుడైతే ఒక మహిళ చనిపోవడం జరిగిందో ఒక్కసారిగా, అంటే అప్పటిదాకా సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వాళ్ళు, ఇవన్నీ చేస్తున్న వాళ్ళు టక్మని యూటర్న్ తీసుకున్నారండి. చేసింది తప్పు, ఆ తప్పును ఒప్పుకోవడం, ఇక మీదట చేయకుండా ఉంటాము, జరిగిందేదో జరిగిపోయింది, నెక్స్ట్ కిమ్ కర్తవ్యం అన్నట్టు ఉండాల్సింది పోయి ఒకళ్ళ వేలు ఇంకొకళ్ళ వైపు అలా చూపించుకుంటూ వెళ్ళేసరికి ఇప్పుడు మొత్తం అదంతా కంగాళి అయిపోయిందండి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేదే పులి మీద స్వారీ అండి, ఏమాత్రం దిగినా ఆ పులి వాళ్ళని మింగేస్తుంది. కాబట్టి నిజానికి రాజకీయ క్రీడలోనండి ఆర్టిస్టులు వాళ్ళకి తగి రారండి. ఆర్టిస్టులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల సాటి కాదు, ఎందుకంటే ఆర్టిస్టులు ఏదో ఒక చిన్న వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినట్టుగా అల్లు అర్జున్ మాట్లాడలేడు. ఒకవేళ అల్లు అర్జున్ మాట్లాడినా అతని భావాలు సరిగ్గా లేవు, అతని వ్యక్తీకరణ సరిగ్గా లేదు, అతను ఏదో స్క్రిప్ట్ పట్టు చదివినట్టుంది, నిజానికి జాతీయోత్సవం అంటే అనవసరంగా ఇచ్చారేమో అల్లు అర్జున్కి అనిపిస్తుందండి. అంటే తన బాధని వ్యక్తం చేయడం కూడా అతనికి చేత కాలేదు మొన్న, అందువల్ల అభాసుపాలయ్యాడండి. ఒక సామాన్యుడి పక్షాన్ని మాట్లాడిన సీఎం ఒకవైపు, తన సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయాననే బాధను వ్యక్తం చేసిన ఆర్టిస్ట్ ఒకవైపు ఉన్నప్పుడు అండి, సమాజంలో సగటు మనిషి ఎవరైనా కానీ సీఎం రేవంత్ రెడ్డినే సపోర్ట్ చేస్తారండి. అదే జరిగిందండి. కానీ ఏంటంటే కొంత లోతుగా ఆలోచించినప్పుడు, అంటే ఈ చిన్న ఇష్యూకి 11th పర్సన్గా ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అవసరమా, మిగిలిన వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు, పోలీసులు ఎక్కడా లెక్కలు చెప్పలేదండి. అంటే అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడు, ఆయనకి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన బయటికి తీసుకొచ్చారు అన్న మాటలు చెప్పారే తప్పితే, మేము 11th ఉన్నటువంటి అతను అరెస్ట్ చేసినప్పుడు ఇక ముందు వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము, వీళ్ళందరినీ పట్టుకోగలిగాము అంటే, ఒక రోజున 3 ప్రెస్ మీట్లు పెట్టిన పోలీసు అధికారులు అండి అంతకు ముందు వాళ్ళని పట్టుకోవడానికి ఏమి వర్క్ చేశారు, లేదా ఎవరైనా
ఓం గారు ఆ సబ్జెక్ట్లో సరే ఓ 4-5 అరెస్ట్ చేశారు, మిగిలినటువంటి వాళ్ళు దొరకలేదని చెప్తున్నారు కదా. అవును. అంటే నేరం జరిగినటువంటిది నేరము లేదా అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ నుంచి మరలా దానికి 10 రోజులు పట్టింది. అంటే జరిగిన మధ్యలో పొలిటికల్ హీట్ దాన్ని పెంచింది, పొలిటికల్ హీట్ పెంచింది తప్ప అది అక్కడ జరిగినటువంటి ఇష్యూ కాదు. సరే ఏదైనా కానీ ఒక సినిమా థియేటర్కి సంబంధించినటువంటి అంశంలో 2000 లేదా 1999లో ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో సినిమా థియేటర్లో జరిగినటువంటి ఒక అనుకోని తొక్కిసలాటలో అగ్ని ప్రమాదంలో సుమారు 59 మంది చనిపోయారు. దాని సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంటంటే సినిమా థియేటర్కి టికెట్ కొనుక్కున్న తర్వాత ఆ సినిమా థియేటర్దే మొత్తం బాధ్యత. అక్కడ సెక్యూరిటీ విషయంలోనే కానీ ప్రతి అంశంలో కూడా ఆ సినిమా థియేటర్దే బాధ్యత. ప్రేక్షకుడికి ఏమి జరిగినా సరే ఏమి జరిగినా సరే